అర్రే వేడిగా సాయంత్రం దాకా ఇది మాట్లాడే పని లేదనమాట. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మీరు షాపు, ఇల్లు, గార్డెన్ ఎలా మెయింటైన్ చేస్తారు అని అడుగుతుంటారు కదా. ఈరోజు అయితే షూట్కి వెళ్తున్నానండి. సో వెళ్ళే ముందు అసలు పనులు ఎలా చేసుకుంటాను ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఆల్రెడీ మొత్తం అంతా షూట్ అయిపోయింది. వెళ్ళే ముందు ఇంట్రడక్షన్ చెప్తున్నాను. మొత్తం అంతా అయిపోయింది, రెడీ అవడం అంతా కూడా కార్లో అనమాట. మార్నింగ్ లేవగానే ముందు అయితే మా శాలరీలు అన్నింటినీ బయటకు వదలాలండి. అన్నిటికంటే ఫస్ట్ చేసే పని అది. కాకపోతే నేను అది క్లిప్ ఏం షూట్ చేయలేదు. ఇంకా వాటిని బయటకు తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా ముందు పై నోట్ చేస్తాము. కాకపోతే ఈ మధ్య వీటికి ఎయిర్ ఫాల్ అవుతుందని ఓడకుండా ఇట్లా వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టేస్తానండి. మార్నింగ్ కొంచెం లేవంగానే ఒకసారి పెట్టేస్తే నీట్గా ఉంటుంది. ఇంకెటు పనంతా పూజ కూడా చేసుకుంటాం కనుక ఒకసారి అయితే ఇల్లు ఊడ్చినట్టు అయిపోతుంది అన్నమాట. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకుంటానండి. ఇంకా కిచడీ కోసం అని చెప్పి ఆయిల్ ముందు ఆల్రెడీ పెట్టేశాను. ఆయిల్ వేడెక్కినాక నెయ్యి వేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది. కొంచెం ఎక్కువే పడుతుంది. ఇక్కడ నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి. ఇది టీ స్పూన్తో వేసాను, అందుకే 4 సార్లు వేసాను. ఆయిల్ వేడెక్కినాక కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ముందు జీడిపప్పు వేసుకోవాలి. యాక్చువల్గా జీడిపప్పు వేయించుకోవాలి. కొంచెం హడావడిలో నేను అది స్కిప్ చేసి ఇది ముందు వేసాను అనమాట. అంతే. జీడిపప్పు ఇలా ఏగకుండా ఉడికినా బాగుంటాయి పులావులోకి, వాటిలోకి. కొంచెం ఇది చాయిస్ అనమాట, మీది. స్కిప్ చేసుకోవచ్చు జీడిపప్పు. ఒక కట్ చేసిన ఉల్లిపాయ చిన్నది. అదే మేము ప్రసాదానికి చేసామనుకోండి, ఈ ఉల్లిపాయ స్కిప్ చేసేస్తాము, మిగిలినవి అన్నీ వేస్తాం అన్నమాట. కొంచెం కరివేపాకు ఓన్లీ మనకి హెల్త్కి మంచిదని వేయటం. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేస్తాను. ఉల్లిపాయ వేగినాక అల్లం అయితే మాత్రం ఒక 2 ఇంచెస్ అంత అల్లమే. ఇందులో మనం ఏం కారం వేసుకోము, అల్లం ఘాటు. కావాలంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసి ఒక 4 పచ్చిమిర్చి. ఇవన్నీ కూడా మంచిగా వేయించాలి. వామ్మ, జీడిపప్పు ఏంటి సునీత గారు అంతే వేసారు అనుకుంటున్నారా? బయటికి జీడిపప్పు తగలాలి. అంటే ఇక్కడ మనం ఏమి ఇంకా కర్రీ అట్లా ఏం తీసుకోవట్లేదు కదండి. సో అన్నీ కొంచెం బ్యాలెన్స్డ్గా సరిపోవాలన్నమాట ఫుడ్, హెల్తీగా. మనిషికి ఇప్పుడు ఇది నేను 5 మెంబర్స్ చేస్తున్నాను కనుక మనిషికి ఒక 5-6 కంటే ఎక్కువేం రావు. సో నో వరీస్ అన్నమాట. అవన్నీ వేగినాక కట్ చేసిన క్యారెట్, ఒక 2-3 క్యారెట్స్. ఇంకా ఈరోజు వెజిటబుల్ విడిగా ఏమి కర్రీ వేసుకోం కనుక ఈ క్యారెట్స్. చక్కగా ఇవన్నీ వేగిపోయినాయండి మంచిగా. ఇప్పుడు లాస్ట్లో ఒక బౌలు పచ్చి బఠానీ. ఇది ఫ్రోజన్ బఠానీ అండి. సో ఇది మనకి అంత ఎక్కువ వేగాల్సిన పని లేదు. ఇంకా అంతే. మీకు కలర్ కావాలి కొంచెం మనకి అనుకుంటే పసుపు వేసుకోండి. నేనైతే కొంచెము వేస్తాను, ఒక చిటికెడు పసుపు. కలర్ఫుల్గా బాగుంటుంది. యాక్చువల్గా క్యారెట్ వేస్తాం కనుక ఆ కలర్ అయినా సరిపోతుంది. కానీ ఇంకెంతే. చూసారా, మనకి కూర క్వాంటిటీ అంతా ఈ ముక్కలు వచ్చేసినాయి. ఇంకంతే. ఇవి ఎక్కువ వేగాల్సిన పని లేదు. జస్ట్ ఈ ఫ్లేవర్స్ అన్నీ మటర్కి పట్టేంత చాలు అనమాట. గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఈ ముక్కలు వేగే లోపల నేను కడిగి పెట్టేసుకున్నానండి. బియ్యము, పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో వేసేసుకోవాలి. 1 గ్లాసు బియ్యం వేస్తే 1 గ్లాస్ పెసరపప్పు, 1కి 3 నీళ్ళు. నేను ఇక్కడ ఏం చేశానంటే నీళ్ళు కూడా తొందరగా అయిపోవాలని చెప్పి పక్కన పెట్టేసుకున్నాను కాసుకుని. 1కి 3 లెక్కకి కాసి పెట్టేశాను. దీనిలోకి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకుంటే చక్క అయిపోతుందన్నమాట. అంటే నీళ్ళు కూడా తొందరగా పక్కన వేడెక్కిపోయి ఉన్నాయి కనుక
ఫాస్ట్గా అయిపోతుంది కుకింగ్ అనేది. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు అండి. కావాలనుకుంటే ధనియాల పొడి అవి కూడా వేసుకోవచ్చు. కొంచెం ఒక చిటికెడు మిరియాల పొడి వేస్తున్నాను నేను. అందరికీ సీజన్ చేంజ్ అవటంతో జలుబులు, ఇంకా గరం మసాలాలు ఇవేం వేయట్లేదండి. జస్ట్ ఒక పించ్ మిరియాల పొడి అంతే. ఇంకొకసారి ఉప్పు మంచిగా కలిపేసుకుని ఇది రోబో కుక్లో పెట్టేస్తున్నానండి. నార్మల్గా మా కుక్కర్ అయినా కూడా ఇలా పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. వాటరు మీకు గట్టిగా కావాలి అనుకుంటే తగ్గించి పోసుకోవాలి, లూజ్గా కావాలనుకుంటే 1కి 4 అయినా పోసుకోవచ్చు. ఇదిగోండి రోబో కుక్లో పెట్టేశాను. దీంట్లో యాక్చువల్గా ఇక్కడ పొంగలి కానీ కిచడి కానీ ఆప్షన్ ఉంటుందన్నమాట. అది సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే సింపుల్గా రైస్ పెట్టేసినా కానీ కుక్ అయిపోతుంది అనమాట. ఇంకా అందరికీ బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. నేనైతే ఎర్లీగా చెప్పాను కదండి కిచడి తినేసి వెళ్ళిపోతాను. ఇంకా సునీత వచ్చిన తర్వాత గ్యాస్ ఆన్ చేసేస్తుందండి. ఇంకా అందరూ పెట్టుకుని తినేసి టీ తాగేస్తారు. వాళ్ళే తనే పెట్టించేస్తుంది. చట్నీ కోసం ఏంటంటే ఇవాళ చట్నీ చేయట్లేదు. ఇది అత్తయ్య పచ్చిమిర్చి పచ్చడి చేసి ఇచ్చారనమాట. పెరుగులోకి అది కలిపేస్తే బాగుంటుంది. ఇంకా ఇడ్లీలోకి స్పెషల్లీ బాగుంటుందండి. దోశల్లోకి బాగోదు కానీ ఇడ్లీలోకి బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకుని ఇడ్లీల మీద ఈ చట్నీ వేసుకుని తినేస్తారు. పండు మిరపకాయ పచ్చడి కలిపినా బాగుంటుంది ఇట్లా పెరుగులోకి. ఇక అది మనం తినే కారాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఒక పక్కన హడావుడిగా పని చేసుకుంటుంటే ఇదంతా ఆగమాగం చేసుకుని వచ్చింది. కాళ్ళంతా మట్టి పూసుకుని ఇంక ఇప్పుడు దీనికి కూడా స్నానం చేయించాల్సి వచ్చింది. దానికి చేయించావు నాకు చేయించలేదు అన్నట్టుగా ఇది అలి కూర్చొని చూడండి. ఇక నా ఇంకా చూడదు. ఇక ఆగు, అక్కడే ఆగు, ఆగు తుడుస్తా. రూబీ ఆగు అక్కడే. పద వెనక్కి వెళ్ళి టవల్ మీదకి వెళ్ళు. పద టవల్ మీదకి వెళ్ళి పడుకో. టవల్ మీద పద. అర్రే ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఎలాగో బయటకు వెళ్ళాలి కదా అని చెప్పి మొత్తం అంతా అయిపోయినాక అప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి. మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉంది చూడండి. మాకు సీతాఫలం వచ్చిందనమాట. సీజన్ కాని టైంలో చక్కగా పండింది. ఇంకా అది దేవుడికి అలా నైవేద్యం పెట్టి ఇంకా చెప్తారండి ఒక తులసి దళం కనుక ఉంటే కృష్ణయ్య దగ్గర అలా పెడితే చాలా మంచిది. తులసి దళము వీలున్న రోజల్లా పెడుతూ ఉంటాను. గుర్తుండి కోసుకొస్తే కనుక పెడుతూ ఉంటాను. ఈ పూజ అయితే ఇలా ముగిసిందండి. ఇంకా తినేసి బయలుదేరాలి. ఇదిగోండి చూసారు కదా చక్కగా మంచిగా రెడీ అయిపోయింది మనకి. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా పొడి పొడిగా కావాలంటే 1కి 2 పోసుకోండి. నేనైతే 1కి 3 పోసాను కదండి. ఇలా ఉంది సెమీ సాలిడ్గా. ఇంకా కొంచెం మాకు జారుడుగా కావాలంటే 1కి 4 అయినా పోసుకోవచ్చు. ఇంకా ఫైనల్ అవుట్పుట్ కొంచెం ఒక 2 స్పూన్లు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఏమని చెప్పండి, మనకి అన్నిటిలోకి బెస్ట్గా ఒక ఆవకాయ ముక్క ఉంటే చాలా చక్కగా కాంబినేషన్. అలాగే ఒక బౌల్ పెరుగు. బ్యాలెన్స్డ్ డైట్ అంటారు కదండి, అట్లాగే మనకి ఇందులో ప్రోటీన్ ఉంటుంది. అలాగే వెజిటబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. హెల్దీ కూడా, చాలా తొందరగా అరుగుతుంది. హెల్దీ కూడా. వేడిగా ఇంకా అసలు మధ్యాహ్నం కాదు సాయంత్రం దాకా ఇది మాట్లాడే పని లేదనమాట. దీనికి తోడుగా కాంబినేషన్ ఏంటంటే చెప్పుకోండి కామెంట్స్లో. నేను చూడకుండానే మీరు గెస్ చేస్తే చెప్పండి. ఇంకేముంటుంది చెప్పండి. మామిడికాయ పచ్చడి మించిన కాంబినేషన్ ఏముంటుంది. అలాగే ఒక బౌలు పెరుగు అన్నమాట. ఇది ఇప్పుడు నాకు లంచ్ కమ్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రంచ్ అన్నమాట. చూసారు కదండి పనులు అయితే అన్నీ అయిపోయినాయి. ఇంకా ఈ కిచెన్ క్లీనింగ్ అంతా కూడా సునీత చేసేస్తుంది. అది అలా చేస్తానన్నమాట. పనులన్నీ కూడా కొంచెం ప్లాన్ ఏముందిలేండి, అందరం చేసుకున్నాయే. నేను అలాగే చేస్తాను. ఇంక ఇప్పుడు రెడీ అవ్వడం, ఇంకా చెవులకు కూడా పెట్టుకోలేదు, రెడీ అవ్వడం ఇదంతా కూడా కార్లో అన్నమాట. ఇంకా అక్కడ శుభ్రంగా ఒక దిండి వేసుకోవడం, మళ్ళీ ఎక్కి శుభ్రంగా పడుకుని మరీ వెళ్తాను. రిటర్న్ వచ్చే లోపల నాకు ఇక్కడ నుంచి 1.5 అవర్, ఎక్కడికైనా మినిమం 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది జర్నీ అనేది. సో రిటర్న్ వచ్చేటప్పుడు నాకు రెస్ట్ పీరియడ్ అయిపోతుందండి. అయిపోయినాక మళ్ళీ వచ్చి చేంజ్ చేసుకుని ఏదైనా షాప్లో కూడా కొత్త స్టాక్ వస్తే కనుక మళ్ళీ వీడియో తీయడానికి వెళ్తాను. లేదు అంటే వచ్చి గార్డెన్ పని చూసుకుంటాను. అలా ఉంటుంది అన్నమాట నా స్కెడ్యూల్. వీడియో చూసి మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.